హలో సుమన్ టీవీ వ్యూయర్స్, ఎలా ఉన్నారు? నేను మీ సత్య కుమ్మరి. ఇప్పుడు నేను మీకు ఒక అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. ఆయన ఎవరో కాదు, ఒక సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ అండ్ కార్పొరేటివ్ ఎగ్జిక్యూటివ్ అండ్ బుద్ధ సీఈఓ ఫౌండర్ అయిన చంద్ర పులమర్శెట్టి గారితో ఇప్పుడు నేనున్నాను. ఆయన పత్రిజీ గారితో 20 ఏళ్లకు పైగా ప్రయాణం చేసి ఆ అనుబంధంతో ఈ బుద్ధ సీఈఓ ఫౌండేషన్‌ని స్థాపించారు. సో ఇప్పుడు వారి మాటల్లో మనం ఈ మెడిటేషన్ గురించి తెలుసుకుందాం. సార్, ధ్యానం అంటే మనతో మనం కలిసి ఉండటము. ధ్యానం అంటే మన మనస్సును శూన్యం చేసుకుని మనలో ఉన్నటువంటి చైతన్యంతో, మనలో ఉన్న శక్తితో ఒకటవటము. ధ్యానం అంటే మొదటగా మన ఆలోచనలు శూన్యం చేసుకున్నప్పుడు మన ఫిజియాలజీగా బాడీలో స్ట్రెస్ తగ్గి, మన మెంటల్ ఎబిలిటీస్ పెరిగి, మెంటల్ వెల్బీయింగ్ పెరిగి, ఎమోషనల్గా ఎంతో చక్కగా భావోద్వేగాలు బాగా మన దీంట్లో కంట్రోల్లో ఉంచుకుంటూ అద్భుతమైన జీవితాన్ని ఇక్కడ జీవిస్తాము. అయితే సెకండ్ స్టేజ్ ధ్యానంలో మనం ఎప్పుడైతే మనసును శూన్యం చేసుకుంటామో, మనలో ఉన్నటువంటి చైతన్యంతో ఆ శక్తితో ఒకటవుతూ మనము మెల్లగా మనకి ఏది అని అనిపిస్తే మన జీవిత ధ్యేయంలో అలైన్ అవుతూ మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకుంటాము. సో ఈ ధ్యానం అనే దాన్ని ప్రతి ఒక్కరికి వెళ్ళాలి అనేది పత్రి గారి యొక్క ముఖ్య ఆశయము. అంటే ధ్యానం ద్వారా ఒక మానవుడు మాధవుడు అవుతాడనే కాన్సెప్ట్ ఉంది. సో ఈ ధ్యానాన్ని నాయకులకు గాని అప్పజేస్తే, నాయకుల దగ్గర ఉన్నటువంటి ఎన్నో రకాల రిసోర్సెస్తో వాళ్ళు చాలా తొందరగా ప్రతి ఒక్కరికి దీన్ని చేరవేయచ్చు అనే ఉద్దేశంతో మనము ఈ 22న ఈ నెల అంటే నవంబర్ 22న రీజనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్ అని ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా కొంతమంది నాయకులకి మనము ఆ రోజు ఇన్వైట్ చేసి రోజు మొత్తము సైంటిఫిక్గా ధ్యానం ద్వారా ఏ విధంగా బెనిఫిట్ ఉంది, మనం ఎలాగా మన వెల్బీయింగ్ని పొందుతున్నాము, ఎలాగా మనకు కావాల్సిన డ్రీమ్స్ అన్నింటిని మనం రియలైజ్ చేసుకుంటున్నాము, అంటే ఒక కంపెనీ గ్రోత్ని కూడా అద్భుతంగా ధ్యానం ద్వారా చేసుకోవచ్చు అని తెలియజేస్తాము. అలాగే మన పర్పస్ ఏంటి, మన జీవితం ఏంటి, అంటే దాని పర్పస్లో కూడా ఎలా వెళ్ళగలుగుతున్నాము అనే విషయాలన్నీ కూడా మనం సైంటిఫిక్గా ఆ రోజు ఎంతో మంది నాయకుల ద్వారా ఎవరైతే ధ్యానాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క ఓన్ స్వానుభవాన్ని ఆ రోజు అక్కడ చెప్తారనమాట. సో ఆ విధంగా ఈ కొత్త వచ్చినటువంటి పార్టిసిపెంట్ లీడర్స్ అందరికి కూడా ధ్యానం గురించి సైంటిఫిక్గా క్లియర్గా ఇంట్రడ్యూస్ చేయబడుతుంది. ఈ కాన్ఫరెన్స్లో ధ్యానం కూడా ప్రాక్టీస్ చేస్తాం, నేర్చుకుంటాం. ఓకే, చూసారు కదా వ్యూయర్స్. సో అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మెడిటేషన్ వల్ల లాభాలు అండ్ మెడిటేషన్లో సైన్స్తో ఉన్న సంబంధం ఏంటి, ఈ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యి గురువు గారి మాటల్లో మీరు అందరూ నేర్చుకోండి.